హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోయేదే ముందు ఫ్రెండ్స్ ఒక లైక్ కూడా కొట్టేయండి, ఓకేనా? ఇప్పుడైతే మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి 2025-26 విద్యా సంవత్సరంగాను 6th క్లాస్ మరియు 9th క్లాస్లో అడ్మిషన్ కోసం మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ వెబ్సైట్ అయితే అడ్రస్ బార్లో చూడండి, లింక్ exams.nta.ac.in/AISSEE అని టైప్ చేయండి. మీకు ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే అఫీషియల్ నోటిఫికేషన్ చూడొచ్చు. ఇది మనకి యాక్చువల్గా మనకి ఎవరు ఎలిజిబుల్ అంటే 5th క్లాస్ అండ్ 8th క్లాస్ చదువుతున్న పిల్లలు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అండి. ప్రజెంట్ ఎవరైతే 5th క్లాస్ అండ్ 8th క్లాస్ చదువుతున్నారో ఆ పిల్లలు ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఓవరాల్గా మనకి 190 సిటీస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు ఆఫ్లైన్ OMR షీట్లో ఉంటుంది. OMR షీట్ ఎలా ఫిల్ చేయడమో పిల్లలకి నేర్పించండి. అండ్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎగ్జామినేషన్ సిటీస్ 190 సిటీస్, ఓవరాల్ ఇండియా అన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది 6th క్లాస్లో ఎంట్రన్స్ కోసం ఏజ్ వచ్చేసి 10 నుంచి 12 ఇయర్స్ ఉండాలి. అండ్ 9th క్లాస్లో అడ్మిషన్ కోసం అయితే మనకి ప్రజెంట్ 8th క్లాస్ చదివి ఉండాలి ఇన్ ది సెన్స్ 8th క్లాస్ చదువుతున్న పిల్లలు 13 నుంచి 15 ఇయర్స్ ఏజ్ ఉండాలన్నమాట, ఓకేనా? ఇది 9th క్లాస్ అడ్మిషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 800 రూపీస్. జనరల్, OBC, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ 650 రూపీస్ SC ST. ఓకేనా ఫ్రెండ్స్? ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి 24th December 2024 and last date for the submission of the online application 13 January 2025 till 5 PM వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ది ఫీ అనేది ఒకరోజు గడువిచ్చారు. ఎందుకంటే జనరల్గా కొన్ని నోటిఫికేషన్లు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫీ పే చేసినాక మిగతా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. బట్ నేను ఇక్కడైతే ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను, ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, దాని తర్వాత ఫీ పే చేసే విధానం ఉంటుంది. అందువల్ల మనకి ఫీ పే చేయడానికి ఒక రోజు ఎక్స్ట్రా టైం ఇచ్చినారు ఇక్కడ, ఓకేనా ఫ్రెండ్స్? అది ఒక అడ్వాంటేజ్. అయితే నేను ఇక్కడ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అన్నీ కవర్ చేశాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం హౌ టు అప్లై అనేది చూద్దాం. ఇక్కడ మీరు లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అఫీషియల్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమనేది నేను ఇక్కడ చూపిస్తాను మీకు, ఓకేనా ఫ్రెండ్స్? దెన్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు టోటల్గా 3 స్టెప్స్ ఉంటుందన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అప్లై ఫర్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. థర్డ్ స్టెప్ వచ్చేసి పే ద ఎగ్జామినేషన్ ఫీ. ఇది 3 స్టెప్స్లో ఉంటుంది. మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఫస్ట్ స్టెప్ వెళ్దాము. అప్లై ఫర్ ద రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మీరు ఏం చేయండి అంటే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇయర్ అని ఇక్కడ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి.
ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ అండ్ ఏజ్ క్రైటీరియా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతకే మీరు ఫర్దర్గా ముందుకెళ్తారనమాట. అప్లికేషన్ ప్రొసీజర్ ఇచ్చారు, స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఇవన్నీ క్లియర్గా మళ్ళీ ఇచ్చినారు. ఇక్కడ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ స్టెప్ 2లో మీకు కావాల్సిన ఏంటంటే స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, థంబ్ ఇంప్రెషన్ అండ్ సిగ్నేచర్. అంటే మీరు మామూలుగా తంబు ఒక అంటే ప్యాడ్ మీద టిక్ చేసి కానీ థంబ్ ఇంప్రెషన్ అండ్ సిగ్నేచర్ చేయాలి సపరేట్గా. అండ్ సైజ్ ఆఫ్ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, ఇక్కడ రిక్వైర్డ్ సైజ్ 10 KB టు 200 KB ఉంది చూడండి. ముందే మీరు సైజ్ సెట్ చేసుకుని పెట్టుకోండి. అండ్ సైజ్ ఆఫ్ ది స్కాన్ థంబ్ ఇంప్రెషన్ 3 to 30 KB అండ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకి 4 to 30 KB. అండ్ స్కాన్డ్ సర్టిఫికేట్ అంటే మనకి ఒకవేళ రిజర్వేషన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే రిక్వైర్డ్ డిజబిలిటీ సర్టిఫికేట్ అడుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు బోనాఫైడ్ ప్రజెంట్ 4th class చదువుతున్నట్టుగా బోనాఫైడ్ అండ్ 5th class చదువుతున్నట్టుగా బోనాఫైడ్ అండ్ 8th class చదువుతున్నట్టుగా బోనాఫైడ్. ఓకేనా, ఆ బోనాఫైడ్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది. సెకండ్ వీ నీడ్ టు కన్ఫర్మ్ హియర్. Yeah. దెన్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతుంది, డియర్ క్యాండిడేట్ కైండ్లీ యూజ్ అండ్ యువర్ ఓన్ ఆధార్ అని అడుగుతుంది. అప్పుడు మీరు ఇక్కడ టిక్ చేసి ఎవరైతే పిల్లల్ని మనం అప్లోడ్ చేస్తున్నామో ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి జనరేట్ OTP ఇవ్వండి. అప్పుడు మీకు ఫర్దర్ ప్రాసెస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడైతే నేను అప్లికేషన్ ప్రాసెస్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను ఇంటర్తో. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఆధార్ నెంబర్ ఇచ్చాక మీకు ఒక జనరేట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ మీకు అది రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాతకి సెకండ్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ స్టెప్లో మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాక థర్డ్ స్టెప్లో మీరు పేమెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.